ఈరోజు మనం ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో నేను ఇప్పుడు యాప్ ద్వారా చెప్తానన్నమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలన్నమాట. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు తిరుమల తిరుపతి దేవస్థానం అని టైప్ చేయండి. నేను చెప్తాను, ఇక్కడ చూడవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విధంగా కొట్టిన తర్వాత సెర్చ్ బార్లో తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేశానన్నమాట యాప్. ఇప్పుడు ఇది ఏదో అప్డేట్ అడుగుతుంది. అప్డేట్ అయితే కొట్టిన అప్డేట్ అయితే అవుతుందన్నమాట. అయితే అప్డేట్ ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా యాప్లో ఏదైనా చేంజెస్ చేసినా కానీ ఏదైనా మార్చినా కానీ అప్డేట్ అయితే అడుగుతుందన్నమాట. ఇప్పుడు నేను అప్డేట్ అయితే చేసిన, ఇన్స్టాల్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన. మనము ఈ యాప్లో తిరుపతికి సంబంధించి అంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రతి నెల 24 తారీఖు ఆన్లైన్లో అంటే వెబ్సైట్లో అదేవిధంగా యాప్లో పెడతారనమాట. అంటే రెండు ఒకటే. నేను ఓపెన్ అయితే చేస్తున్నా, మీరు చూసుకోవచ్చు. ఓపెన్ చేసిన ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి ఇమేజ్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ తిరుమలకు సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ గంట సింబల్ ఉంది కదా, ఈ గంట సింబల్ దగ్గర మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైనా అప్డేట్ కానీ ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే ఇక్కడ తెలిసిపోతుంది. అయితే ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. నోటిఫికేషన్లు ఏమైనా వచ్చినా మనకి ఇక్కడ తెలిసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్లైన్ ఉంది కదా, మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. 10,000 ఇచ్చి బ్రేక్ దర్శనం అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. అదేవిధంగా అంగప్రదక్షిణం ఉంటుంది. అంగప్రదక్షిణం అదేవిధంగా ఆన్లైన్ సేవ, వర్చువల్ సేవ అంటారు కదా, అదనమాట. అదేవిధంగా అకామిడేషన్కి సంబంధించి అన్ని వివరాలు అయితే ఇక్కడ నోటిఫికేషన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెలిగ్రామ్ సర్వీస్ అని ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ అయింది సేవాస్ ఉంది, అదేవిధంగా దర్శన్స్, అదేవిధంగా టెలిగ్రామ్ ఫెసిలిటీస్, అదర్స్ సర్వీసెస్ అని ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేవ పైన క్లిక్ చేద్దాం. సేవాస్ పైన ఏమేమి సేవస్ అయితే ఉంటాయో ఇక్కడ చూసుకోవచ్చు. మనకు 8 రకాల సేవస్ అయితే ఉన్నాయి అనమాట. ఫస్ట్ది సేవ ఈ డిప్ అనమాట. అదేవిధంగా అంగప్రదక్షిణంకు సెకండు, అదేవిధంగా వర్చువల్ సేవ, అర్జిత సేవ, శ్రీనివాసం దర్శనం, అంగప్రదక్షిణం, ఇంకేంటిది ఇంకా అంగప్రదక్షిణం, అక్షిణం సేవ అనమాట, లోకల్స్ అనమాట, వర్చువల్ సేవ, అదేవిధంగా ఎస్వి ప్రధాన ట్రస్ట్ డొనేషన్ అనమాట. ఇవన్నీ కూడా మనకి మెయిన్ ఏం అవసరం అంటే మనం చాలామంది యాప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటారంటే ఏదైనా మనకు టికెట్స్ ఏదైనా బుక్ చేసుకోవాలంటే, అదేవిధంగా అకామిడేషన్కి సంబంధించి అంటే మనం అక్కడ ఉండడానికి వసతికి సంబంధించి మాత్రమే మనము చాలామంది అయితే చూస్తారనమాట. దాని గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మీరు టికెట్స్ బుక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెకండ్ ఆప్షన్ ఉంది కదా దర్శన్స్ అని, దీనిపైన క్లిక్ చేయండి. దర్శన్స్లో కూడా 3 రకాలు ఉంటాయి అనమాట. స్పెషల్ ఎంట్రీ దర్శన్, డిఫరెంట్లీ అబౌట్ సిటిజన్ దర్శన్ అని ఉంటుంది, అదేవిధంగా అమ్మవారి టెంపుల్ దర్శన్ ఇది ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ప్రతి నెల 24 తారీఖు అయితే మీకు ఓపెన్ అయితే అవుతాయి అనమాట. ప్రతి నెల 24 తారీఖు ఉదయం 10 గంటలకైతే ఇవన్నీ టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. రోజు కావు, ప్రతి నెల 24 తారీఖు 10 గంటలకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. స్పెషల్ ఎంట్రీ దర్శనం అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి దర్శనం అనమాట. మీరు ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకు దర్శన స్లాట్స్ అయితే ఉంటాయి కదా, ఇవి రీప్రింట్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఇవన్నీ రెడ్ కలర్లు ఉన్నాయంటే, ఈరోజు నేను చేస్తున్నది 12వ తారీఖు, అంటే ఇది పోయిన నెల అంటే డిసెంబర్ నెల 24 తారీఖు ఆల్రెడీ ఈ స్లాట్స్ అయితే ఓపెన్ అయినాయి, బుక్ కూడా అయిపోయినాయి అనమాట. నేను ఇప్పుడు జనవరి 12వ తారీఖు అయితే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి ఇవి ఆల్రెడీ అన్నీ బుక్ అయిపోయినాయి అనమాట. మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది ఏది మీరు బుక్ చేసినా కానీ అవి కేవలం 5-10 నిమిషాల్లో మాత్రమే అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా రెడ్ కలర్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బుక్ అయిపోయినాయి అనమాట. ఒకవేళ మీరు ఎప్పుడు ప్రతి నెల 24 తారీఖు
ఉదయం 10 గంటలకు ఓపెన్ చేశారనుకోండి, మీకు అక్కడ గ్రీన్ కలర్ వచ్చిందనుకోండి అవన్నీ అవైలబుల్ ఉన్నట్టు. రెడ్ కలర్ వచ్చినాయనుకోండి కోటా ఫుల్ అయిపోయింది. మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ వరకు అయితే వెయిట్ అయితే చేయాలన్నమాట. ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ఎల్లో కలర్ ఉందనుకోండి అవన్నీ ఫాస్ట్ ఫిల్అప్ అయిపోతున్నట్టు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ కూడా. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రీన్ కలర్ ఉందనుకోండి అవైలబుల్, రెడ్ కలర్ ఉందనుకో కోటా ఇది అనేది ఫుల్ అయిపోయింది అనమాట. అది రెండు గుర్తుపెట్టుకోండి. మిగతా అన్నీ మనకు అంత ఇది లేదు. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏప్రిల్ అన్నీ కూడా ఇంకా కోటా అనేది రిలీజ్ అనేది కాలేదన్నమాట. కలర్లు ఉన్నాయి అన్నీ కూడా. ఈ కోటా అనేది ఇంకా రిలీజ్ అయితే కాలేదు. అదేవిధంగా ఇవి మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయంటే మళ్ళీ ఈ నెల అంటే ఇప్పుడు ఈ జనవరి కదా, ఈ జనవరి 24వ తారీఖు ఉదయం 10 గంటలకైతే ఇవైతే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. అప్పుడు మీరు ఈ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు కూడా ఇంకా మీరు పైకి స్క్రోల్ చేశారనుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది. అడిషనల్ సేవాస్ అనేది ఉంటుంది, ఆప్షన్స్ అనమాట. మీకు ఒకవేళ మీరు లడ్డూలకు సంబంధించి మనం లడ్డూలు తీసుకుంటాం కదా, ఆ లడ్డూలు మీకు ఎన్ని కావాలో మీరు ఇక్కడనే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 అన్నారు అనుకోండి, 10 ఏమన్నా ఒంటికి సంబంధించి ఏమన్నా ఇస్తారా మీరు డబ్బులు కానీ, ఏమన్నా 10 రూపాయలు కానీ లేకపోతే 100 రూపాయలు కానీ 1000 రూపాయలు, అది మీ ఇష్టం అనమాట. ఇది ఇక్కడ లడ్డూలు కూడా ఇక్కడనే బుక్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. లేకుంటే మేము ఆడుకోయినాక కొంటామన్నా కానీ అది కూడా మీ ఇష్టం అనమాట. ఈ విధంగా అంతా క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 10 లడ్డూలు పెడుతున్నా. ఇది ఓపెన్ కాదు ఎందుకంటే కంటిన్యూ అనేది ఇప్పుడు లేదు. ఎందుకంటే టికెట్స్ అనేవి మనం బుక్ చేసుకోవాలి. ఎప్పుడు బుక్ చేసుకోవాలంటే జనవరి 24వ తారీఖు మాత్రమే మనం బుక్ చేసుకోవాలన్నమాట. అప్పటి వరకు అయితే ఓపెన్ కావన్నమాట. ఇంతే. మళ్ళీ నెక్స్ట్ మనం చూసుకుందాము. నెక్స్ట్ ఏముందో బ్యాక్ అయితే వచ్చాం. ఇక్కడ సిటిజన్కి సంబంధించి వాళ్ళకు కోటా విడుదల చేస్తారు కదా, అది అప్పుడు అనమాట. స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది ఇక్కడ మీరు గమనించండి. కొంతమంది పొరపాటున కొంతమంది వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇక్కడ దర్శనం టికెట్స్ ఉంటాయి. అదే రోజు కూడా అమ్మవారి టెంపుల్కి సంబంధించి టికెట్స్ అయితే బుక్ అవుతాయి అనమాట. కొంతమంది కన్ఫ్యూజ్లో అటు ఇటు బుక్ చేస్తారనమాట. అది గుర్తుంచుకోండి. ఇది అమ్మవారికి సంబంధించి సపరేట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఇవి బుకింగ్ చేయవచ్చు అనమాట. ఇంకా బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరెవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వెంకటేశ్వర స్వామి దర్శనం కోవాలన్నా లేకుంటే అమ్మవారి దర్శనం కోవాలన్నా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అయితే బుక్ చేసుకుంటారు అనమాట. ఇవి ఇంకా కూడా కాలున్నాయి అనమాట. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పడానికి ఇంకోటి వీలుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఉదయం 9 గంటలకు, 10 గంటలకు, 1 గంటలకు, అదే మధ్యాహ్నం 1 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు, 6 గంటల వరకు కూడా టికెట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకోవచ్చు గ్రీన్ కలర్లో ఉంది కదా అవైలబుల్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పటికీ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 9 గంటలకు అనుకుంటారు కదా, ఈ 9 గంటలకు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ 9 గంటలకు ఎన్ని టికెట్స్ ఉన్నాయి? 148 ఉన్నాయి. 10 గంటలకు 171 ఉన్నాయి. ఈ విధంగా అన్ని టికెట్స్ అనమాట. 215, 226, 263, 239 ఇవన్నీ టికెట్స్ అవుతున్నాయి అన్నమాట. ఆ టైంకు టికెట్స్ అయితే ఇన్ని అవుతున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఇది క్లిక్ చేసిన. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అవి ఒకటి నేను 9 గంటలకు అయితే బుక్ అయితే సెలెక్ట్ అయితే చేసిన. మీ ఇష్టం ఉంటే లడ్డూలు తీసుకోండి, లేకుంటే లేదు. ఆడిపోయినాక అయినా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత కంటిన్యూ కొట్టాలన్నమాట. కంటిన్యూ కొడితే ఇక్కడ మీరు ఏదైనా మార్పులు ఏదైనా చేయాలంటే ఎడిట్ బటన్ ఉంది కదా, మళ్ళీ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మనం ముందు వెబ్సైట్లోకి అయితే వస్తామన్నట్టు, ముందు పేజ్లకే. అంతా మళ్ళీ కరెక్టే ఉందనుకుంటే మళ్ళీ ఒకసారి ఏం చేయండి అంటే కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్గా డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. దర్శన్ డేటు, దర్శన్ స్లాటు, టికెట్, ఎన్ని టికెట్ బుక్ చేస్తే అన్ని టికెట్లు. ఇక్కడ మనం ఒక టికెట్ బుక్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఒకటి. అమౌంట్ 200 ఉన్నది. లడ్డూస్ అయితే ఏం సెలెక్ట్ చేయలేను. ఏమైనా ఉండిలో డబ్బులు ఇద్దాం అనుకుంటారా అంటే నేనైతే ఇక్కడ ఏమైనా సెలెక్ట్ చేయలేను. టోటల్ కాస్ట్ 200 అనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు మీరు ఎంతమంది వెళ్తున్నారో వాళ్ళందరి యొక్క ఆధార్ కార్డు అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఇక్కడ మీరు టైప్ చేయాలన్నమాట. నేము, ఏజీ, జనరల్, మేలా, ఫీమేలా, ఫొటోస్, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు, ఐడి నెంబర్, ఆధార్ కార్డు పైన ఉన్న నెంబర్ అయితే టైప్ చేసేయాలన్నమాట. టైప్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. నేను ఇప్పుడు ఇక్కడ ఏం సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఏం చేయలేను. కంటిన్యూ క్లిక్ చేసి అక్కడ పేమెంట్ అనేది మీరు పే చేశారనుకోండి, టికెట్స్ అనేవి మీ మెయిల్ ఐడికి అదేవిధంగా మీకు మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇది చాలా సింపుల్.
ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.